జరిగింది. దీనివల్ల ముఖ్యంగా దెబ్బతిన్న సంస్థల్లో ఆర్టీసీ కూడా ఒకటండి. సుమారు 30 కోట్ల రూపాయలు నష్టం జరిగి వాటిల్లింది. ట్రాన్స్పోర్టేషన్లో అయితేనేం, అలాగే ఇక్కడ గ్యారేజీలు, వర్క్షాపుల్లో నీటి రావడం, ఈ సమస్య వల్ల 10 రోజుల నుంచి ఎక్కడ మేము ఆపరేషన్ చేయలేకపోతున్నాం. ఇంత కష్టాల్లో కూడా కొన్ని బస్సులను అయితే వేరే డిపోల నుంచి తిప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ వర్షం నీళ్ల వల్ల ఇంకెన్ని రోజులు ఈ సమస్య ఉంటుందో కూడా మాకు తెలియడం లేదు. అలాగే ఇంత కష్టకాలాల్లో కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రజల యొక్క బాగోగుల కోసం అహర్నిశలు పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా విజయవాడ పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో సుమారు 25 బస్సులు సిటీలో ఫ్రీగా తిప్పడం జరుగుతోంది. అలాగే ఇక్కడ శానిటేషన్ చేస్తున్న కార్మికులు నలుమూలలు రాష్ట్రం నుంచి వచ్చేదానికి కూడా సుమారు 250 బస్సులు ఇవ్వడం జరిగింది. ఆ బస్సులతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూడా సిటీలో శానిటేషన్ వర్క్స్ వాళ్ళు పాల్గొంటున్నారు. అలాగే కార్గో సిస్టమ్ అయితేనే ఇంకా అన్ని విషయాల్లో కూడా ఏపీఎస్ఆర్టీసీ తమ వంతుగా ఈ ప్రజలకు ఎక్కడ ఏ సమస్య రాకుండా పనిచేస్తున్నారు. దీనికి తోడ్పాటు ఇచ్చిన మా యాజమాన్యానికైతే, అధికారులకైతేనేం, ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే మీకు ఒకటే చెప్తున్నాం, ఈ సమస్య నుంచి బయటపడేదానికి అన్ని సంస్థలకు సెంట్రల్ స్టేట్ ఫండింగ్, ఈ డిజాస్టర్ ఫండింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అడిగేదానికి కూడా ఇక్కడ జరిగిన నష్ట నివారణ చర్యల్లో బయటకు వచ్చేదానికి ఒక ఎస్టిమేట్ తయారు చేస్తున్నాం మా ఏపీఎస్ఆర్టీసీ అధికారుల తరఫున. తప్పకుండా రాబోయే త్వరలోనే మళ్లీ ఈ సంస్థ నడిచేదానికి సిద్ధంగా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్, ఇప్పుడు విద్యాధరపురం బస్సు డిపో చూస్తే కనుక 9 రోజులుగా నీటిలోనే మునిగిపోయింది. 40 బస్సులు నీట మునిగి పనికి రాని పరిస్థితి ఉంది. సో ఆ బస్సులన్నీ అక్కడున్న పరిస్థితిని చూస్తే మీకు ఎలా అనిపించింది? వర్క్షాప్లో కూడా అలాంటి పరిస్థితి ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఈ వర్షాలు ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు. గత 100 సంవత్సరాల నుంచి ఏ రోజు ఈ విజయవాడ పట్టణానికి అయితేనే చుట్టుపక్కల ప్రాంతాలకి ఈ దుస్థితి పట్టలేదు. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అహర్నిశలు 10 రోజుల నుంచి కష్టపడడంతో ఈ మట్టుకైనా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే ఈ విద్యాపురంలో ఎక్కడైతే మేము ఉన్నాం, ఇక్కడ మీరు చూస్తున్నారు, టోటల్ 20 ఎకరాల పైన ఉన్న గ్యారేజ్ అంతా నీటి మట్టం అయిపోయింది. అలాగే ఇక్కడ పక్కలే ఉన్న హాస్పిటల్లో కూడా నీళ్లు రావడం జరిగింది. కాబట్టి కొంచెం ఈ వాటర్ అనేది తగ్గితే తప్పకుండా మళ్లీ ముందుండే పరిస్థితి తీసుకొచ్చేదానికి మా అధికారులంతా పనిచేస్తున్నారు. బస్సుల రిపేర్ కి సంబంధించి అది రొటీన్ ప్రాసెస్ అండి. ఏవైతే నష్టాలు జరిగినాయో బయట సంస్థలకి ఎట్లా ఇక్కడ కూడా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్లో ఏ నష్టాలు జరిగినాయో అన్ని దానిలను మళ్లీ రీథింక్ చేసి మళ్లీ అన్ని ఆపరేషన్ తెచ్చేదానికి చర్యలు తీసుకుంటాం. సార్, మీరు గడిచిన ఈ వారం రోజులుగా కూడా విజయవాడ సిటీలో పర్యటిస్తూ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ వరద బాధితులకు సహాయం చేస్తున్నారు. సో ఏ ప్రాంతాల్లో మీరు సహాయం అందించారు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా విజయవాడలో 17, 18, 19 వార్డులలో మేము పర్యటించడం జరిగింది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అక్కడ సహాయ చర్యల్లో పాల్గొనడం జరిగింది. దీనికి మాతో పాటు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి సంబంధించిన అధికారులు, అక్కడున్న కార్మికులు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు పాల్గొనడం జరిగింది. మేమైతే ఒకటే అంటున్నాం, ఎప్పుడూ లేని విధంగా ఆ రోజు హుదూద్ తుఫాన్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా వైజాగ్ బయటపడిందో ఇప్పుడు కూడా విజయవాడకు సంబంధించి రాబోయే నెలలోనే యథాస్థితికి వచ్చేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. మొత్తంగా చూస్తే కనుక మీరు కూడా కొంత సహాయం చేశారు, వ్యక్తిగతంగా చేశారు. సో మొత్తంగా ఎంత మేర సహాయం అందించారు? రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రస్తుతం సహాయక చర్యలను ఎట్లా వాళ్ళు బాధ్యతలు అందిస్తున్నారు? ముఖ్యంగా మా సొంత నిధులైతేనే, అలాగే ట్రాన్స్పోర్ట్ ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న వాళ్ళందరం కలిసి ఒకే ఒక్క రోజు ఇక్కడున్న ప్రజల కోసం సుమారు 20 లక్షల రూపాయలు వెచ్చించి 1 లక్ష పైన యాపిల్ పండ్లు, 2 లక్షల వాటర్ బాటిల్స్, బ్రెడ్ కూడా ఇవ్వడం పంచడం జరిగింది. అలాగే మా సంస్థకు సంబంధించిన ఎయిర్ బస్సెస్ ఓనర్స్ అయితేనేం, ప్రైవేట్ ఇండివిజువల్స్ అయితేనేం, కార్మికులు అయితే చాలా మంది మాతో మాట్లాడుతూ ఉన్నారు. రాబోయే కాలంలో తమ వంతుగా వృతభక్తిగా ఈ రాష్ట్ర ప్రజల కోసం విజయవాడలో ఏమైతే నష్టం జరిగిందో తమ వంతుగా కూడా వాళ్ళ శాలరీ అయితేనేం, ఒకరోజు వేతనం అయితేనేం వాళ్ళ సొంత నిధులతో ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అతి త్వరలోనే అది ముఖ్యమంత్రి గారికి అందజేస్తాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందుతున్నాయి, నిత్యావసర సరుకులు పంపిణీ కావచ్చు, తదితర ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఫస్ట్ 6-7 రోజులైతే ఎక్కడ ఏ విధంగా ఏ చిన్న పొరపాట్లు లేకుండా ప్రతి ఒక్క 3 వార్డులకు ఒక మంత్రిని వేయడం జరిగింది. ప్రతి ఒక్క వార్డుకు ఒక ఎమ్మెల్యే స్థాయి
నాయకులు పంపించడం జరిగింది. సుమారు 100 నుంచి 120 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు డిప్లాయ్ చేయడం జరిగింది విజయవాడలో. సంతృప్తికరంగా ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మా ప్రభుత్వం అందించింది. గత 2 రోజుల నుంచి ప్రొవిజన్స్ కూడా ఇంటింటికి వెళ్లి ఇస్తా ఉన్నాం. అలాగే మా ముఖ్యమంత్రి గారు గడిచిన 2 రోజుల ముందు టోటల్ బ్యాంకర్స్, ఇన్సూరెన్స్ ఏజెన్సీల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులతో మాట్లాడడం జరిగింది. రివ్యూ మీటింగ్ కూడా పెట్టారు. దానికి మేము కూడా అటెండ్ అయ్యాం. ఈ 10 రోజుల్లో జరిగిన నష్టాలు ఏ అయితే సంస్థలకు, అలాగే ప్రైవేట్ ఇండివిజువల్స్ వెహికల్స్ పోయిన వాళ్ళకు, ఎంఎస్ఎంఈలు, చిన్న చిన్న కుటీర పరిశ్రమలకు ఏమైతే నష్టాలు జరిగినాయో అంతా బేరీజు వేసుకుని తప్పకుండా బ్యాంకర్స్ తో అసోసియేట్ అయ్యి రేపు రాబోయే కాలంలో ఎవరికైతే నష్టం జరిగిందో బ్యాంకుల తరపునైనా కానీ ఇన్సూరెన్స్ ఏజెన్సీల తరపున కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేదానికి సిద్ధంగా ఉంది. సో ఇది పరిస్థితి. మొత్తంగా ఇటీవల చూసినటువంటి భారీ